తిడుతూ పొగిడారు సార్, తిడుతూ పొగిడారా? కరెక్టే. అంటే ఏం కాదండి, అంటే కొంచెం కొన్నిసార్లు కొన్ని రీల్స్ చూసిన ఏదైనా చూసినప్పుడు కొంతమందితో ఏదో ఎఫెక్షన్ ఏర్పడుతుంది. అంటే నేనైతే పరిచయం లేని వాళ్ళతో సరిగా మాట్లాడలేను, ఖచ్చితంగా మాట్లాడలేను. నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళతో ఏదో క్లోజ్ రిలేషన్ ఏర్పడిందని అర్థం. ఆయన రీల్స్ నాకు కొన్నిసార్లు నచ్చకపోతే అలా తీసేస్తాను అంతే, లైక్ కూడా కొట్టను, కామెంట్ కూడా చేయను, చూస్తాను, పక్కకి వెళ్ళేస్తాను. కానీ నచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఎవరైనా సరే. ఎందుకంటే నాకు అది వాళ్ళకి నాకు నచ్చిందన్న విషయం వాళ్ళకి చెప్తేనే కానీ నాకు నిద్ర పట్టదు. నిజంగా ఈ అబ్బాయి అన్నాడండి, ఈ అబ్బాయితో చేయిస్తాడండి, రారా పైకి రా ఒకసారి. రావయ్య స్వామి, పండు నామాల స్వామి, వీడి పేరు పండు. ఈ అబ్బాయితో రీల్స్ చేయిస్తాడు. ఈ అబ్బాయితో రీల్స్ చూడగానే అడుగుతాను, ఈ అబ్బాయి ఎవరు అసలు అని అడుగుతాను. మా ఇంటి ఎదురుగుండా ఉంటారండి, సంథింగ్ ఏదో రిలేషన్ అనుకుంటే దగ్గరలో ఉంటాడు. ఈ అబ్బాయి ఈ గోదావరి, తూర్పుగోదావరి స్లాంగ్లోనే చెప్పినా చాలా న్యాచురల్గా, అంటే నేను కూడా చెప్పలేను, ఇలా చెప్తే బాగుండు కదా, ఇంత న్యాచురల్గా హాయిగా చేస్తుంటే చిన్నపిల్లడు అంటే మరి వీడు నా గురువే కదా, అదే ఉద్దేశంతో చేస్తూ అంతే తప్ప. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఒక ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల, మేబీ ఒక వారం 10 రోజుల లోపల ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుందండి. ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఆ షార్ట్ ఫిలింలో మధు ఏంటనేది మీకు అందరికీ బాగా తెలుస్తుంది. ఒకసారి మీరు గట్టిగా చేపట్లు కూడా ఎంకరేజ్ చేయాలి. అలాగే మా ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ షార్ట్ ఫిలిం ఒకసారి మీరు అందరూ చూసి, ఆ తర్వాత మధుకు ఫోన్ చేయకపోయినా నాకు ఫోన్ చేసి మధు యాక్టింగ్ ఎలా ఉందో నాకు చెప్పాలి. నా గురించి చెప్పక్కర్లేదు, చంద్రకళ గురించి చెప్పక్కర్లేదు, ఇంకెవరి గురించి చెప్పక్కర్లేదు. మధు గురించి మాత్రం మీరు అందరూ కూడా ఫోన్ చేసి చెప్తారు. నా నెంబర్ అందరి దగ్గర ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.